ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృపకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలమున నాతో మాతో మాట్లాడమని, కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తన గ్రంథము 139వ కీర్తన మొదటి 4 వచనములు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొనియున్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది. చదివిన వాక్య భాగంలో కీర్తనకారుడు నేను కూర్చుండుట నేను నిలిచియుండుట, నేను నడిచే మార్గము, నా తలంపులు నీవు ఎరిగి ఉన్నావు, నా హృదయాన్ని పరీక్షించి తెలుసుకొని ఉన్నావు అని చాలా తేటగా దేవుని యొక్క సన్నిధిలో తన హృదయంను ప్రభు ఎలాగూ గ్రహించి ఉన్నాడన్నది ఒప్పుకొని తను తాను సరి చేసుకునే విధముగా, లేకుంటే తను తన దేవునికి అప్పగించుకునే విధముగా ఈ కీర్తనను రాసి ఉంచడం మనం చూడగలం. ఇది దావీదు మహారాజు రాసిన కీర్తన. తన జీవితంలో దేవునికి దాగి ఏమి చేయలేను అని గ్రహించుకున్న దావీదు మహారాజు రాసిన కీర్తన ఇది. తాను ఎవరికి తెలియదులే అని పాపము చేసినప్పుడు తన ప్రవక్తను పంపించి ప్రభు హెచ్చరించిన కార్యం మనము ఎరిగి ఉన్నాం. తాను దేవుని యొక్క హెచ్చరికను తీసుకొని తన హృదయాన్ని దేవునికి ముందు పెట్టి తాను చేసిన పాపమునకు పశ్చాత్తాపడ్డ కార్యంను మనం చూస్తూ ఉన్నాం. దేవునికి ఏ విషయము ఎన్నడూ మనము దాచి ఉంచలేము. నీవు రహస్యముగా చేస్తున్న కార్యము, పిల్లిలాగా కళ్ళు మూసుకుంటే లోకము చీకటైపోయింది, లేకుంటే ఇంతే లోకము అనుకునే అనుభవంలో నీవు ఉన్నట్లయితే నిజముగా ఈ ఉదయకాల సమయంలో నీవు నీ హృదయమును దేవుని సన్నిధి తీసుకొచ్చి పరీక్షించుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు. ఎందుకంటే సమస్తమును చేసిన ప్రభు నీవు చేయు ప్రతి కార్యమును చూస్తూ ఉన్నావు. నీవు చీకటిలో చేసిన పాపము ఒక దినమున బహిరంగముగా తీసుకొని రాబడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. నీవు రహస్యముగా చేసినది అందరికి ముందు తీసుకొని రాబడుతుంది. దేవుని యొక్క న్యాయ తీర్పు వచ్చినప్పుడు నీవు ఆయనకు లెక్క అప్పగించవలసిన వ్యక్తిగా ఉన్నావు. మనము చూసినట్లయితే అపోస్తుల పాదముల దగ్గరికి తమ ఆస్తిని అమ్మి తీసుకొచ్చి పెట్టినారు, కానీ వారిపైకి దేవుని యొక్క కోపము దిగి రావటం చూడగలం. కారణం ఏమిటి? ఎవరు చూస్తున్నారులే అని అందులో కొంచెము దాచిపెట్టుకొని దేవుని బిడ్డలకు ముందుగా వచ్చి ఇంతకే అమ్మినాము, మాకున్నదంతా దేవుని సేవకు ఇచ్చినాము అన్న రీతిగా తమ్ము తాము చూపించుకున్నారు. అయితే సమస్తమును ఎరిగి చేసిన ప్రభు వారు చేసిన ఆ కార్యమును చూసి వారిపైకి రౌద్రుడై వారిని మొత్తగా వారు అక్కడే పడి చనిపోయారు. కనుక ఈ ఉదయకాల సమయమున ఆ ఇద్దరు ఎవరు అని మనము చూసినట్లయితే వారు మనకు బాగా తెలిసిన సంఘటన. పేతురుకు ముందు, శిష్యులకు ముందు తమ యొక్క ఆస్తిని అమ్మి తీసుకొచ్చిన అననీయ, సప్ఫీరా. కనుక ఈ ఉదయకాల సమయమున నీవు రహస్యముగా ఏమి చేసినను ఒక దినము బట్ట బయలు చేయబడుతుందని నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకుంటూ నీ హృదయమును పరీక్షించుకుంటూ దేవునికి ముందు రావాల్సిన వ్యక్తిగా ఉన్నావు. నీవు ఎంతగా ఎవరు చూడలేదు అనుకున్నావో అంతగా నీవు చేసిన కార్యం ఒక దినము ప్రభు బయటికి తీసుకొని వస్తాడు. ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యం, ఆయనకు మరుగైనది ఏమీ లేదు. ఆయన దృష్టి నుండి నీవేమి దాచిపెట్టలేవు.
ఆయన సమస్తమును ఎరిగి ఉన్నాడని నీవు గ్రహించుకొని నీ హృదయాన్ని పరిశుద్ధముగా కాపాడుకుంటూ నీ హృదయంలో ఉన్న అపవిత్రతను విడిచిపెట్టి నీలో ఉన్న మలినమంతటిని విడిచిపెట్టి నీలో ఉన్న కోపము, ద్వేషము, అసూయ, పగ, ఈర్ష, స్వార్థము వంటి కార్యములన్నిటిని ప్రక్కన పెట్టి నిన్ను పాపంలోకి ప్రవేశపెట్టే ప్రతి పాప కార్యము నుండి దూరముగా వెళ్ళి దేవునికి ముందుగా నీవు యథార్థ హృదయముతో నడవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున నీవు ఎలాగున్నావు? దావీదు రహస్యముగా చేసినాను అనుకున్నాడు పాపం. 51వ కీర్తన మనం చూసినట్లయితే తాను పశ్చాత్తాపడ్డాడు. నాతాను ప్రవక్త చేత హెచ్చరించబడిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. దేవునికి ఏమీ దాగి ఉండదు. గెహజీ నయమాను యొక్క ధనము కోసం పరిగెత్తినప్పుడు దేవుని సేవకుని యొక్క ఆత్మ ఆయనతో పాటు వెళ్ళినది. అనగా దేవుని యొక్క ఆత్మ అతనితో పాటు ఉన్నది. అతడు చేసే కార్యముల కొరకు ప్రభు అతన్ని వెతకుచూ ఉన్నాడు అని గ్రహించుకోలేకపోయినాడు. ఉదయ కాలమున నీవు దేవునికి దాగి లేకపోతే దేవునికి తెలియకుండా ఏమి చేయలేవని గ్రహించుకొని నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఆయనను వెంబడించుము, ఆయనను సేవించుము, నిత్య రాజ్యంలో ప్రవేశించుము. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలంలో మీరు మాకు అనుగ్రహించిన వాక్యం బట్టి స్తోత్రములు చెల్లించుకుంటాం. మేము నీ ముందు యథార్థముగా నడుచుకునే దానికి మాకు కృపను దయచేయము. మేము ఎంత రహస్యముగా ఎన్నో కార్యములు చేస్తున్నాము అనుకున్నాను సరే, అది లోకస్తులకు మాత్రమే, మనుషుల కంటికి మాత్రమే మేము దాచిపెట్టగలము. నీవు సమస్తమును చూస్తూ ఉన్నావు. నీవు సమస్తమును ఎరిగి ఉన్నావు. నీ కృపగల హస్తంలోకి మమ్మల్ని అప్పగించుకుంటూ దేవా మేము జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయి. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.